ఎంత బాగా చెప్తున్నాడు. అదొకసారి చూడండి. 51వ కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడు. దేవా, వేడుకుంటున్నాడు. రాజు, అధికారి, రాజరికం కలిగినవాడు. అక్కడ మంత్రులు, సామంత్రులు, పెద్ద ఆ యొక్క దాన్ని ఏమంటారు, మహాసభ వారందరూ ఉంటుండగా రాజు ఒక్కడే వెళ్ళిపోతాడా మందిరానికి? రాజుతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఎదురుగుండానే సిగ్గుమాలి తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర దీనుడై ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. రాజు తప్పు ఒప్పుకున్నాడేంటి? రాజు ఇంత పాపం చేశాడా? నీ దృష్టి ఎదుటే నేను పాపం చేశాను. నా దోషములు పోగు ఉన్నట్లు నన్ను బాగుగా కడుగు. నా అతిక్రమలు నాకు బాగా తెలిసే ఉన్నాయి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే ఏంటి? రాజు ఇలాంటి పాపాలు చేశాడా? ఇంత భ్రష్టుడా ఈ దావీదు మహారాజు అని ప్రజలందరూ అనుకోరా? లెక్క చేయలేదు. వీటన్నిటికన్నా ముందు నా ప్రభువుకు తెలుసు. నా ప్రభువే నా కంపు, నా వాసన, నా భ్రష్టత్వము, నా నలుపు, నా మురికి అంతా ఎరిగినవాడు. ఈ ప్రజలకు తెలిస్తే ఏమున్నది అని ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రములు తుడిచివేయు. నేను కేవలం నీకే విరోధంగా పాపం చేస్తాను. ఎవరికంటే మనం విరోధంగా పాపం చేస్తున్నాము? మనం పాపం చేస్తున్నది మన చూపు, మన తలంపులు, మన యొక్క గుసగుసలు, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? ఎవరు వింటున్నారు? కేవలము నీకే. చాలా ప్రమాదకరమైన ఈ మాట. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక. ఎందుకు తోసివేస్తాడు? ఇలాంటి బలి అర్పణ తీసుకొని వచ్చి ఇటువంటి అర్పణ ఇస్తే తోసేస్తాడు. నాకు వద్దు అన్నాను కదా, సరి చేసుకోమన్నాను కదా, నువ్వు మాట వినకుండా ఇలాంటి అర్పణ తెస్తావా? తోసివేస్తాడు. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? దావీదు యొక్క హృదయాన్ని పగలగొట్టాడు. దావీదు తన్ను తాను బట్టలు కాదు, రాజరికపు బట్టలు కాదు, రాజదుస్తులు కాదు, హృదయాన్ని చింపుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత దీనస్థితి, ఎంత గొప్ప మాదిరి మనకు. ఎలా ఉందట? రండి, మన వివాదం తీర్చుకుందాము.